బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు కుమ్మేసినా కూడా రెండవ రోజు అనుకున్న దానికన్నా భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఇక మూడవ రోజు శనివారం అడ్వాంటేజ్ ఉండటంతో గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా మరీ సినిమా టార్గెట్ ను అందుకోవాల్సిన రేంజ్ లో మ్యాసివ్ గ్రోత్ నేమి చూపించలేకపోయినా ఉన్నంతలో రెండవ రోజు మీద కొద్ది వరకు గ్రోత్ ను చూపించింది. ఇప్పుడు ఓవరాల్ గా రెండవ రోజున సినిమా 3.82 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే మూడవ రోజు గ్రోత్ ను కొద్ది వరకు చూపించి 4.45 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది ఓవరాల్ గా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా కొద్ది వరకు హోల్డ్ ను చూపించి 5.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా గ్రాస్ అటు ఇటుగా 12 కోట్ల రేంజ్ లో ఉందని అంచనా. ఓవరాల్ గా 3 రోజులు పూర్తయిన తర్వాత సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 16.13 కోట్లు, సీడెడ్ లో 6.98 కోట్లు, వైజాగ్ లో 6.45 కోట్లు, ఈస్ట్ లో 4.79 కోట్లు, వెస్ట్ లో 3.73 కోట్లు, గుంటూరులో 4.62 కోట్లు, కృష్ణాలో 3.85 కోట్లు, నెల్లూరులో 1.65 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 48.20 కోట్ల దాకా షేర్ ను 68.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 4.2 కోట్ల రేంజ్ లో షేర్ ను, ఓవర్సీస్ లో 5.9 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 58.3 కోట్ల దాకా షేర్ ను 92.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 127 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 46% వరకు రికవరీని సొంతం చేసుకోగా మరో 69.20 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా కొండని కొట్టాలి అంటే సూపర్ స్ట్రాంగ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు హోల్డ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.